ట్విట్టర్లో ఒక న్యూస్ ట్రెండింగ్ అవుతుంది ఈ రోజుల్లో. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక తిండి విషయంలో కొట్టుకుంటున్నారు. అదేంటంటే జగన్ గారి ఎగ్ పఫ్ఫలకి తాడేపల్లి ప్యాలెస్లో 3.6 crores బిల్లు వచ్చింది అని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు. అలాగే వీళ్ళు 2014 నుంచి 19 వరకు లోకేష్ చంద్రబాబు నాయుడు 8,50,00,000 రూపాయల స్నాక్స్ తిన్నారని వీళ్ళ మీద ఆరోపిస్తున్నట్టు ఏవో బిల్లు వాళ్ళు చూపిస్తున్నారు, వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళు కొట్టుకుంటున్న మధ్యలో సాయి ధరమ్ తేజ్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఎగ్ పఫ్ల గురించి జగన్ గురించి కామెంట్ చేస్తూ ఏదో ఒక మ్యాటర్ పెట్టాడు. దాని తర్వాత వైసీపీ నుంచి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతామణి ఆయన ఎంటర్ అయ్యి ఉప్పెన సినిమాలో మీ తమ్ముడు 15 ఏళ్ళ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఒక సినిమా తీసి ఆ టాపిక్ అలా డైవర్ట్ చేశారు. అలా వెళ్ళి తర్వాత ఇప్పుడు ఏమైందంటే చివరికి క్లైమాక్స్ ఎక్కడ క్లోజ్ అయిందంటే సాయి ధరమ్ తేజ్కి ఈ ప్రదీప్ రెడ్డి చింతామణి మధ్య సంభాషణ జరుగుతుందన్నమాట. వైసీపీ వాళ్ళేమో సాయి ధరమ్ తేజ్ని డ్రగ్స్ తీసుకొని బండి నడిపి యాక్సిడెంట్ చేసేయడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళేమో జగన్ 3.5 కోట్ల రూపాయల ఎగ్ పఫ్లు తిన్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో నిజాలు అబద్ధాలు ఏమి ఉండవు, అన్ని మ్యాక్సిమం అబద్ధాలు ఉంటాయి. నిజంగా 8.5 కోట్లు స్నాక్స్ తింటారా ఎవరన్నా 5 సంవత్సరాల్లో? ఎవరో తినరు. నిజంగా రోజుకి 950 ఎగ్ పఫ్లు తింటారా? ఎవరూ తినరు. నిజంగా సాయి ధరమ్ తేజ్ ఒకవేళ సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారన్న పట్టుబడ్డారు ఇవన్నీ ఉన్నాయి, కానీ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఏమీ బయటకు వచ్చి డ్రైవింగ్ చేస్తూ అంత ధైర్యంగా రారు. ఒకవేళ తీసుకుంటే ఏమన్నా ఫామ్ హౌస్లో తీసుకుంటారు, కానీ ఇవన్నీ ఫేక్ వార్తలే. కాకపోతే వాళ్ళు చిన్న అలా ఎగ్గిపోతే ఇంక మిగిలిన వాళ్ళందరూ పనులు మానుకొని అలా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అలా కొట్టుకోకపోతే టైంపాస్ కూడా అవ్వదు. ఇలాంటివి ఉండాలి. కాకపోతే ఎంటర్టైన్మెంట్గానే చూడండి. ఏది ఎవరిని పర్సనల్గా తీసుకోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరెవరు కలుస్తారో ఎవరికి స్పష్టత లేదు కాబట్టి.